బంజారాహిల్స్ డిఏవి స్కూల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. డిఏవి పాఠశాలల ఘటనలో పాఠశాల గుర్తింపు రద్దు చేసిన విద్యాశాఖ మళ్లీ పాఠశాలను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. మిగిలిన విద్యార్థుల విద్యా సంవత్సరం దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది విద్యా సంవత్సరం వరకు పాఠశాల తెరిచేందుకు అనుమతులు జారీ చేసింది. దీంతో నేడు పాఠశాల తిరిగి ప్రారంభమైంది. ఈ విషయం తెలుసుకున్న బాధిత చిన్నారి తల్లిదండ్రులు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. సమాచారం లేకుండా పాఠశాలను తెరిచారంటూ పాఠశాల ఎదుట బైఠాయించారు. నిందితులకు శిక్ష పడే వరకు పాఠశాలను మూసే ఉంచాలని డిమాండ్ చేశారు. బాధిత తల్లిదండ్రులకు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు మద్దతు తెలిపారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. బ్రో మీకు తెలుసు సపోర్ట్ చేస్తాను. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా మేము మేనేజర్ పట్టించుకోలేదు. 10 days స్కూల్ క్లోజ్ అయిపోతే మీకు వచ్చిన బంద్ అయితే మీకు ప్రాబ్లం వచ్చింది. ఒక మాట అడుగుతున్నా మేడం, యు ఆర్ ఎ వుమెన్ రైట్? డిడ్ యు కన్సర్న్ దట్ పేరెంట్ అబౌట్ ద ఇన్సిడెంట్? మీరు పేరెంట్ ను ఇన్సిడెంట్ కన్సల్ట్ చేస్తున్నారు. మీరు అన్నిటికీ వాళ్ళమే చెప్తారు. యాజ్ ఎ వుమెన్ గా వాళ్ళ పిల్లల్ని కాల్ 2 times మాట్లాడాను. లేదు మేడం, లేదు అబద్ధాలు. ఆయన ఆడొచ్చు కానీ మేము ఆడం మేడం, మాకు అవసరం లేదు. ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడలేదు. యాజమాన్యంకి, స్టాఫ్ కి, ప్రిన్సిపల్ కి అందరికి ప్రొటెక్షన్ ఇచ్చారు ప్రభుత్వ పరంగా. ఎప్పుడు మాట్లాడారు చెప్పండి? ఎప్పుడు మాట్లాడారు? ఎప్పుడు మాట్లాడారు? ఏం మాట్లాడారు? ఏం మాట్లాడారు? కంటిన్యూ చేస్తున్నారు నుంచి స్కూల్ దేవసేన కమిషనర్ ఎవరిని కలవది, ఎవరి ఫోన్లు ఎత్తది, ఎవరితో మాట్లాడది. ఏ రోజైతే పేరెంట్స్ పోయినారో పేరెంట్స్ పోయిన రోజు అక్కడ రేప్ జరిగిన తర్వాత మీరు ఎట్లా వదిలేస్తారని చెప్పన్నది రైట్.